శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా కొత్త ఏడాదైన పులివెందుల శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన విధానాలు మార్చుకోవాలనే దాంతో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు కొత్త ఏడాది అన్ని మంచి జరగాల, అందరికీ మంచి జరగాల అనే ఆలోచనతో ప్రవర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందంటే మరి వారు నిరంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దుర్బుద్ధితో మంచి పనులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం, రాక్షసులాగా అడ్డు తగలడం, విషం చిమ్మే ప్రయత్నం పెద్ద ఎత్తున చేయడం, అటువంటి పందా ఉన్నటువంటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరికీ తెలియపరుస్తాను. కొత్త ఏడాదైనా జగన్ రెడ్డి ప్రజా సమస్యలపై గలమెత్తాలి. ప్రజల్లో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వారు తమ వంతు ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఏడాదైనా వారు 18 నెలలు శాసనసభకు రాలా. మరి ఈ ఏడాదైనా వారు శాసనసభకు వచ్చి మంచి సలహాలు ఇచ్చి మరి రాష్ట్రం కోసం కాకపోయినా వారిని ఎన్నుకున్నటువంటి పులివెందుల ప్రజల కోసమైనా మరి వారు శాసనసభకు వచ్చి పులివెందుల ప్రజల సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కార మార్గాన్ని అన్వేషించే విధంగా ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత పులివెందుల శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉందని ఈ మీడియా సమావేశం ద్వారా వారికి తెలియపరుస్తాను. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంటే 2019-24 మధ్య వారు నిరంతరం అక్రమ కేసులు నమోదు చేయడం, ప్రతిపక్షాలని కుట్రలతో ఇరికించడం, ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడం, ఒక నీతి లేనటువంటి కార్యక్రమాలు చేయడం తప్ప, వేధించారు తప్ప ప్రతిపక్షాలని ప్రజల్ని ఏ ఒక మంచి కార్యక్రమాలు పెట్టిన దాఖలాలు చేసిన దాఖలాలు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు హత్యలు చేయడం జరిగింది. వాటికి నిదర్శనాలు కూడా మీ అందరూ కూడా తెలుసు. 5 ఏళ్ల పాటు 19-24 మధ్య ఏ విధంగా చేశాడు ఆ యొక్క తోట చంద్రయ్య బీసీ, అదేవిధంగా మైనారిటీ ఆ యొక్క ఉన్నటువంటి సలీం కుటుంబం, అదేవిధంగా నందనం సుబ్బయ్య, మరి చెప్పుకుంటా పోతే అన్ని దగ్గరలో కూడా హత్యలు చేసినటువంటి ఘనత, హత్యలు చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ సామాజిక వర్గం చెందిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సుధాకర్, కరోనా టైంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికే వారిని మానసికంగా కుంగిపోయి కుషించిపోయి నశించిపోయి చచ్చిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తి. కిరణ్ మాస్క్ వేసుకోలేదని అతను చంపివేయడం, ఇవన్నీ కూడా మరి సర్కారీ హత్యలుగా భావించాల్సి ఉంటుంది. 5 ఏళ్ల పాటు వారు కేవలం ప్రతిపక్షాలను అణిచివేయడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారిని హత్యలు చేయడం, అదేవిధంగా స్వయాన అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసు స్కిల్ అనే దాంట్లో నమోదు చేసి జైలుకు పంపడం, బీసీ వర్గాలకు చెందినటువంటి మీద అందరి మీద కూడా మాలాంటి వాళ్ళు కూడా ఆ సమయంలో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి తప్ప మంచి కార్యక్రమాలు చేయలేదని సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. అధికారం పోయి 18 నెలల కాలం అయింది. వారు 19-24 మధ్య అధికారంలో ఉండి 18 నెలలు అయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి. ఆయనను వారి పొందా మారలా. మరి వారు అధికారంలో ఉన్నటువంటి భ్రమంలో ఉన్నట్టే పరామర్శల పేరుతో వెళ్ళి ఎక్కడికక్కడ విధ్వంసం చేయడం, వాటన్నింటిని కూడా వారు విరమించుకోవాలని, అదేవిధంగా గంజాయి బ్యాచ్లు, ఈ యొక్క మాఫియా బ్యాచ్ల్ని పరామర్శించడం, అదేవిధంగా అక్రమ మార్గాలు, అక్రమ పనులు చేసిన జైలుకు పోయినటువంటి వ్యక్తుల్ని పరామర్శ పేరుతో హల్చల్ చేయడం, జైలు కాడ కూడా. ఇది మంచి పద్ధతి కాదని జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కోరుతాం. వారు చుట్టం చూపుగా నెలకు ఒకసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను వాటి మీద విషం చిమ్మే కార్యక్రమం చేసేసి బురద జల్లే కార్యక్రమం చేసి తిరిగి వెళ్ళిపోవడం తప్ప వారు ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఏమీ చేయలేదని సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తాం. మరి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి, పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలి, వచ్చిన పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు వస్తే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏ పరిశ్రమ వచ్చినా ఇబ్బంది పెడతారు, పెట్టుబడులు రాకుండా విషయం చెప్పాలా, ఎట్లా కళ్ళబొల్లి మాటలు చెప్తాడు, అబద్ధం ప్రచారం చేస్తాడు, యువతకు ఉద్యోగాలు రాకుండా చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకుని వారు పనిచేస్తున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వారి పరిశ్రమలు తేలా
పెట్టుబడులు వెళ్ళగొట్టారు, వాళ్ళ వాటాలు అడిగారు. దానికి నిదర్శనాలే మన యొక్క అమర్ రాజా కంపెనీ పొల్యూషన్ పేరుతో, పర్యావరణం పేరుతో అడ్డుకోవడంతో పక్క రాష్ట్రాలకు పోయి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి మనం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 18 నెలల కాలంలో పరిశ్రమలను, పెట్టుబడిదారులను ఆహ్వానించి వారికి మెప్పించి ఒప్పించి సిఐఏ సమ్మిట్ వైజాగ్లో పెట్టి సుమారు ఇప్పటికి 25 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత రాష్ట్రం ఈరోజు దేశంలో నెంబర్ 1 ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి కృషి, లోకేష్ గారి పట్టుదల, కూటమి ప్రభుత్వం నాయకత్వంలో వచ్చిన తప్ప వేరొకటి కాదని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తాను. మరి వైసీపీ అధికారంలో ఉన్న 5 నెలల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో వారు ఆనాడు పాదయాత్రలో పెన్షన్ యొక్క 2000, 3000 చేస్తానని చెప్పి 19 అధికారంలోకి వచ్చి మరి దశల వారీగా పెంచి 4 ఏళ్లకు 1000 రూపాయలు పెంచడం జరిగింది. మరి వారు పెన్షన్లకు ఖర్చు పెట్టింది 5 ఏళ్ల కాలంలో 84,000 కోట్లు మాత్రమే. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఈరోజు ఒక్క పెన్షన్ల కార్యక్రమానికి 51,000 కోట్ల రూపాయల పైచీలకి 18 నెలలు ఖర్చు పెట్టినటువంటి జవాబుదారీ సంక్షేమ ప్రభుత్వం ఏదో ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తాను. ఇది దేశ చరిత్రలో ఒక రికార్డు. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఇంకా చెప్పని హామీలు ఎన్నో అమలు చేసి చూపించడం జరిగింది ప్రజలకు కూడా. మరి సూపర్ 6 పథకాలు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి హామీ ఇవ్వడం జరిగింది. వాటన్నింటిని సూపర్ 6 పథకాలని సుమారు 90% హామీలను పూర్తి చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి అని సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తాను. మరి యువకాలం పాదయాత్ర, యువకాలం స్ఫూర్తిదాత అయినటువంటి భవిష్యత్ నేత, మనందరికీ మార్గదర్శకులుగా ఉన్నటువంటి యువనేత, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గౌరవ లోకేష్ బాబు గారు మరి ఏ విధంగా నిరంతరం కూడా ఒక పక్క ఐటీ ద్వారా గూగుల్ అనే సంస్థను వైజాగ్ తీసుకొచ్చి 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చి లక్షలాది మంది ఉద్యోగాలు కల్పించే దాంట్లో భాగంగా మరి అదేవిధంగా మిగతా అన్ని కంపెనీలను తీసుకొస్తున్నటువంటి ఒక దూరదృష్టి కలిగిన నాయకుడిగా మరి అదేవిధంగా ఆనాడు నిరుద్యోగ ఉపాధ్యాయ యువతకి హామీ ఇచ్చిన ప్రకారం మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన 5 హామీల్లో ఆ ఒక్క రోజులోనే మొదటి సంతకం పెట్టినటువంటి ఘనత నిరుద్యోగ యువత ఉపాధ్యాయులకు వృత్తి కల్పించాలన్న ఆలోచనతో ఆ యొక్క డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి దాంట్లో భాగంగా సుమారు 16,000 నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలను ఒక జవాబుదారీగా భర్తీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులను 5,000 పైచీలకు భర్తీ చేయడం జరిగింది. వారికి వస్తున్నటువంటి 420 స్టైపెండ్ ఎక్కడికి చాలదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక మనసు పెట్టి 12,500 వాళ్ళకి స్టైఫండ్ ట్రైనింగ్ పీరియడ్లో పెంచడం జరిగింది. అటువంటి జవాబుదారీ ప్రభుత్వం, యువతకు ఉద్యోగ కల్పనే ఒక ఆశయంగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని సందర్భంగా తెలియపరుస్తాడు ప్రజలందరికీ. మోడీ గారు, బాబు గారు, పవన్ గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం మరింత సంక్షేమ అభివృద్ధి ప్రజలకు అందజేస్తా ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటికే సూపర్ 6 కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ సుమారు 90% పూర్తి చేయడం జరిగింది. మరి అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లను పెట్టి ఆనాడు 14-19 మధ్య పేద ప్రజలకు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అన్నం రుచికరంగా అందిస్తే చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చినటువంటి సైకో ప్రభుత్వం ముఖ్యమంత్రికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేయడం జరిగింది. వాటన్నింటినీ ఈరోజు పునరుద్ధరించి 204 అన్నా క్యాంటీన్ల ద్వారా సుమారు ఇప్పటికే 2 కోట్ల పైచీలకు రుచికరమైనటువంటి భోజనం చేయడం జరిగింది. ఒక జవాబుదారీ ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తాము. ప్రజా సంక్షేమం కోసం అన్నీ చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని విషం చెమ్మడం కాకుండా నూతన సంవత్సరంలో అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన పందా మార్చుకొని మంచి సలహాలు, సూచనలు ఇస్తూ మంచిని ఆహ్వానిస్తూ ఈ యొక్క చేసినటువంటి కార్యక్రమాల గురించి ప్రజల్లో విషం చెమ్ముకుంటూ ఉండాలని వారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 5 ఏళ్లలో 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వారి సైకో బ్యాచ్ ఎక్కడికక్కడ రావణ కాష్టం చేశారు. దానికి నిదర్శనాలే అన్నీ కూడా. మరి అన్ని కార్యక్రమాలను ధ్వంసం చేయడం, విధ్వంసం చేయడం, శాంతివాదులు విఘాతం కలగడం, ఎక్కడికక్కడ ప్రతిపక్షాలను అడ్డుకోవడం, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, ఆ యొక్క అంబేద్కర్ రాజ్యాంగానికి విలువకాలు ఇచ్చి
మరి పులివెందుల పంచాయతీని రాజారెడ్డి రాజ్యాంగాన్ని దిద్దే విధంగా వారు ప్రవర్తించడం, పెట్టుబడిదారులు తరిమి కొట్టడం, కంపెనీలు రాకుండా చూడటం, ఇవన్నీ కూడా రావణ కాష్టం చేయడం జరిగింది. అమరావతిని మూడు ముక్కలాటాడి అమరావతిని పడకేయించడం, అమరావతిని అణకెక్కించడం, పోలవరం ప్రాజెక్టు జాతికి ఒక రైతులకు కావాల్సిన ప్రాజెక్టు, దాన్ని 72% గతంలో 14-19 చంద్రబాబు గారు పూర్తి చేస్తే ఒక 2% కూడా చేయకుండా దాన్ని పడకేయించడం జరిగింది. మరి ఈరోజు పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి రావణ కాష్ట ప్రభుత్వాన్ని ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రంలో రాకుండా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే కాకుండా ఇంకా కూడా వారికి పాత్ర వేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో. మరి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆశీస్సులు ఇచ్చి విజన్ 2047 స్వర్ణాంధ్ర నిర్మాణ లక్ష్యంగా పని చేయాల్సిందిగా మరి అటు ప్రజల సహకారంతో ముందుకు పోయే ఆలోచనతో ప్రజలంతా కూడా ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి జగన్ జిమ్మిక్కులు రేపు రాబో రోజుల్లో కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వారు 5 ఏళ్ల పాలనలో చేసినటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వారి రివర్స్ పరిపాలన, సైకో విధానాలు వల్ల విసిగి వేసాడిపోయారు ప్రజలంతా కూడా. దానికి నిదర్శనమే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. దానికి నిదర్శనమే వీరు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి అనుభవజ్ఞుడైన పరిపాలనా దక్షుడైనటువంటి మార్గదర్శకుడైనటువంటి సైబరాబాద్ నిర్మాణకర్త అయినటువంటి అమరావతి సృష్టికర్త అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో ఏదన్నా ఉంది అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. మరి ఈరోజు సుమారుగా కూడా తీసుకుంటే ఒక్క సంక్షేమానికి 18 నెలల కాలంలో 70,000 కోట్లు పైచీలకు ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం, ఒక జవాబారి సంక్షేమ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం అనే సందర్భంగా సగౌరవంగా తెలియపరుస్తున్నాం. దానికి నిదర్శనమే ఆ యొక్క మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేసే కార్యక్రమం. మరి అదేవిధంగా ఆ యొక్క మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, శ్రీశక్తి పథకం, ఆ యొక్క సుమారు 1144 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటికే 4,25,00,000 పైచీలకు ఆ యొక్క శ్రీశక్తి పథకాన్ని ఆగస్టు 15 నుంచి వాడుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజలంతా కూడా. అదేవిధంగా ఆ యొక్క అన్నదాత సుఖీభావ 6,130 కోట్ల రూపాయలు 2 విడతలుగా రాష్ట్రంలో రైతాంగానికి 46 లక్షల మందికి ఆ యొక్క 14,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో గతంలో వారు అమ్మఒడి పేరుతో ఒక బిడ్డకి ఇచ్చి అందరి బిడ్డలకి ఇస్తానని చెప్పి నమ్మబలికి ఒక బిడ్డకి ఇచ్చి చేతులు దులిపేసుకోవడం జరిగింది. ఈరోజు 67 లక్షల పై చేరుకున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని తల్లుల అకౌంట్లో 15,000 ఎక్కడ జమ చేస్తూ సుమారు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఒక జవాబారి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక నారా చంద్రబాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ బాబు గారి సారథ్యంలోని సగౌరవంగా తెలియపరుస్తాం. అదేవిధంగా విద్యార్థుల్ని విద్యలో నైపుణ్యం తీసుకురావాలని నారా లోకేష్ బాబు గారు ఒక ఆలోచన చేసి వారు మంత్రిగా ఉండి మెగా పేరెంట్స్ మీటింగ్లను పెట్టి అటు విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులు, విద్యార్థులు మమేకం చేసి ఆ యొక్క కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుంది, చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. విద్యలో రాజకీయాలకు ఆస్కారం లేకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి సారథ్యాలని సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామీణ రోడ్లను కూడా 4,000 కిలోమీటర్లను సీసీ రోడ్లను పల్లి పండుగ పేరుతో చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది. అదేవిధంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు పెట్టి వారికి కావాల్సినటువంటి అవసరాలను గుర్తించినటువంటి జవాబారి ప్రజాప్రభుత్వం ఏదైనా ఉంది అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వాన్ని సందర్భంగా ప్రజలందరూ తెలియపరుస్తున్నాం. రేపు రాబో రోజులు, ఈ సంవత్సరం రోజులైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మంచి కోరి ప్రజల యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుని వారు చట్టసభల్లోకి వచ్చి వారి యొక్క ప్రజల కష్టాలు తెలుసుకుని అక్కడ చర్చించాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా విషమ చిమ్మే కార్యక్రమాన్ని, మన గ్లోబల్ ప్రచారాన్ని చేయొద్దని వారిని హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై చంద్రబాబు.